నమస్కారం అండి. నేను మీ తేజాని. తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. మనం ఇంట్లో క్యాబేజీ కూర అనగానే అమ్మో క్యాబేజీ, అబ్బో క్యాబేజీని, అబ్బా స్మెల్ కొడుతుంది, ఎలా తింటారు, ఎలా వండుతావు అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు నేను చెప్పిన ఈ పద్ధతిలో కనుక మీరు క్యాబేజీ కర్రీ వండి పెట్టారంటే కనుక మళ్ళా వండి ఇంకో గట్టి వేయమ్మా, ఇంకో గట్టి వేయి అని అడుగుతారనమాట. అవునండి, అంత చక్కని క్యాబేజీ కూర ఒక్క పొడితో చాలా కమ్మగా, చాలా టేస్టీగా దాని రుచి మార్చేసుకునేలాగా ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు. దానికోసం గుల్లశనగపప్పు, అలాగే 1 టీ స్పూను ఎండు కొబ్బరి, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 6 స్పూను జీలకర్ర, 1 స్పూను నువ్వులు, అలాగే టేస్ట్కి సరిపడ అంటే 3 నుంచి 4 ఎండుమిరగాయలు తీసుకుని చక్కగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఈ పొడి అనేది ఎలా ఉండాలి. మిక్సీ పట్టుకుని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని 2 టీ స్పూన్ల నూనె వేసుకుని 1/2 స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూను మినపప్పు కొద్దిగా వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నాయి అనుకున్నప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని అది చిటపట్లాడిన తర్వాత మనకి ఇందులోకి 2 పచ్చిమిరకాయలు అనేవి వేసుకోవాలి. ఈ పచ్చిమిరకాయలు కూడా వేసుకుని చక్కగా వేగిన తర్వాత నేను 250 గ్రాముల క్యాబేజీ తురుము అనేది తీసుకున్నానండి. చక్కగా ఇలా తురుముకుని మనకి కలుపుకోవాలి. వేసుకుని చక్కగా కొద్దిగా అటు ఇటు కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొంచెం అటు ఇటు కలుపుకుని కొద్దిగా మూత పెట్టుకుని మగ్గనివ్వాలన్నమాట. ఈ క్యాబేజీ అనేది మనకి నార్మల్గా స్మెల్ కొడుతుంది కదండి, తినడానికి అలాగే ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా చాలా మేలు చేస్తుంది క్యాబేజీని. మా ఇంట్లో అయితే క్యాబేజీ పప్పు, క్యాబేజీ పచ్చడి, క్యాబేజీతో పొడికూర చాలా రకాలుగా చేస్తానండి. ఫ్యూచర్లో ఆ రెసిపీస్ కూడా మీకు తప్పకుండా ఫార్వర్డ్ అనేది చేస్తాను. అలాగే ఇలా లిడ్ పెట్టి ఆ క్యాబేజీని మగ్గే వరకు మనం చక్కగా అటు ఇటు కదుపుకుంటూ మనకి అడుగంటుకోకుండా కలుపుకుంటూ చక్కగా మూత పెట్టుకుని తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 స్పూన్ల దాకా మనం మిక్సీ పట్టిన పొడి అనేది వేసుకోవాలండి. అలాగే ఇక్కడే తగినంత సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నేను చేసిన పొడి అనేది ఖచ్చితంగా 400 గ్రాముల నుంచి 500 గ్రాములకి ఖచ్చితంగా సరిపోతుంది. నేను 1/2 కేజీ క్యాబేజీ తీసుకున్నాను కాబట్టి నేను 3 నుంచి 4 స్పూన్ల పొడి అనేది జల్లుకున్నాను. ఇక్కడ నేను పసుపు అనేది యాడ్ చేయలేదండి. దానివల్ల మీకు క్యాబేజీ అనేది తెల్లగా ఉంటుంది. మీకు ఒకవేళ కాస్త కలర్ కావాలి, ఇలా తెల్లగా తినలేను అనుకున్నప్పుడు కనుక కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇది తినడానికి చాలా కమ్మగా ఉంటుంది. చూడడానికి ఎంత బాగుంటుందో తినడానికి అంతే బాగుంటుందండి. ఇలా మసాలా పొడులన్నీ వేసి కలిపిన తర్వాత మరొక 5 నుంచి 10 సెకండ్ల వరకు మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుని దింపేసుకోవడమేనండి. అంతేనండి, మన క్యాబేజీ మసాలా పొడి అనేది రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము తేజ రుచుల పుస్తకం ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.